హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరు సాగి. ఫ్రెండ్స్, ఎప్పుడు మా ఫ్యామిలీని అయితే మీకైతే పరిచయం చేయలేదు. ఇప్పుడైతే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీళ్ళు వచ్చేసి మా అక్కగారు, మామగారు. సో ఫెస్టివల్ ఉందని చెప్పేసి మా మామగారు నాకైతే టవల్ వేయటం అయితే జరుగుతుందండి. సో వీడొచ్చేసి మా బామర్దిగాడు, ఒక బామర్దిగాడు. వీడికి నాకు మంచి ర్యాప్, మంచి కామెడీ బాండింగ్ అయితే ఉంది. సో మా మామగారితో పాటు మా క్యూట్ ఏంజల్స్. సో అలానే మా ఇంటి పెద్ద దిక్కు మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో మా ఇంట్లో ఎలాంటి అకేషన్ జరిగినా కానీ మా వదిన గారు అయితే ముందుగా ఉంటారండి. ప్రతి వర్క్లో తన ఇన్వాల్వ్మెంట్, తన హెల్పింగ్ చాలా బాగుంటుంది. అందరితో కలిసిపోతారు. నేను మీ అందరికైతే తెలుసండి, మా వైఫ్, మై డార్లింగ్, తను లేని నేను లేనండి. సో రీసెంట్గానే మా బామ్మర్ది గారికి అయితే పెళ్ళయిందండి. మా బామ్మర్ది గారి అత్తగారు అనమాట. సో నాకు వదిన గారు అయితే అవుతారు. ఆ కొత్త జంటని మీకు కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళే ఆ కొత్త జంట అనమాట. వీళ్ళిద్దరు ఆ బాండింగ్ చాలా బాగుంటుందండి. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే మా మామగారి బెస్ట్ ఫ్రెండ్ అండి సత్యనారాయణ గారు, మాకు బాబాయ్ అవుతారు. సో మా మామగారి ఇయంకులు అంటే మాకు అన్నగారు అవుతారనమాట. మా ఇంట్లో ఎలాంటి సెలబ్రేషన్ జరిగినా, ఎలాంటి అకేషన్ జరిగినా ప్రతిదీ మా మామగారే చేస్తారండి. సో ఎలాంటి వర్క్ అయితే మాకైతే చెప్పరు. అల్లుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఫీల్ అవుతారు. సో అందరు చాలా బిజీగా ఉన్న సమయంలో మా చిన్న కోతి వచ్చేసి మెట్ల మీద కూర్చొని అది ఇది అన్నీ పీకేస్తుందండి. సో వద్దు తల్లి అని చెప్పినా కానీ అసలు ఊరుకోవట్లేదు. ఆమె అల్లరి ఎక్కువైపోయింది అన్నట్టు. సో ఈ అకేషన్ ఏంటంటే శ్రీరామనవమి. ఈ వీడియో పెట్టడం లేట్ అయింది. సో దీనికి రీజన్ అయితే ఉందండి. మా 10th యానివర్సరీ. సో అందువల్లనే మాకు మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే తీయించుకోవడం జరిగిందండి. సో మా ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాము. సో ఇంకొకటి ఏంటంటే మా యానివర్సరీ రోజు మా బామ్మర్ది గారిని అండ్ మా మామగారిని అందరం పీటల మీద కూర్చోవడం అయితే జరిగిందండి. ఒక్క మా సడ్డకుడు మాత్రం మిస్ అయ్యిండు. సో తను బిజీ ఉండి రాలేకపోయారు. అందరూ ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్కి అయితే బయలుదేరామండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే రాముల వారి కళ్యాణం రోజు నా పెళ్లి రోజు అవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నాకు పెళ్ళయి ఇది 10వ సంవత్సరం అండి. సో 10వ సంవత్సరం అనేది నాకు చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది. రాముల వారి ఫెస్టివల్ రోజు శ్రీరాముల వారిని, సీతమ్మ తల్లిని, ఆంజనేయ స్వామిని అలా పల్లకిలో తీసుకొస్తుంటే ఆ వైబ్రేషన్స్, ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేమండి. సో ఎంతో అదృష్టం ఉండాలండి. పల్లకిని ముయ్యాలన్నా కానీ ఆ అదృష్టం రావాలండి. నా చిన్నప్పుడు చూశానండి రాముల వారిని ఇలా తీసుకొస్తున్నప్పుడు కలర్స్ వేసుకోవడము. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఏదైనా విలేజ్లో ఆ ఫెస్టివల్, ఆ ఆనందం, అది ఆ కలయిక వేరండి. చాలా బాగుంది. సో ఫైనల్గా అందరం అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో రాముల వారి కళ్యాణం కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఆ సమయం రానే వచ్చేసింది. అందరం అలా కూర్చున్నప్పుడు నాకు చాలా మిస్ అయిన ఫీలింగ్ ఒకటండి. సో నేను, మా మామగారు, మా బామ్మర్ది అందరం ఉన్నాము. సో మాతో పాటు మా బ్రదర్ అంటే మా తమ్ముడు, మా సడ్డకుడు ఉంటే బాగుంటుంది అని ఫీల్ అయ్యాను. సో తన బిజీ వల్ల రాలేకపోవడం వల్ల మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉందండి. బట్ అయినా పర్లేదు, నెక్స్ట్ టైం అయినా సరే అందరం మళ్ళీ కూర్చునేలాగా ప్లాన్ చేయాలని సో నాకు ఆ క్షణం అనిపించిందండి. రాముల వారి కళ్యాణంలో సో సీతమ్మ వారికి తాళి కట్టే ఘట్టం అయితే ఏదైతే ఉందో ఆ క్షణం మాత్రం గూస్ బంప్స్ అండి. ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఖచ్చితంగా మీరు కూడా మిస్ అవ్వరు. సో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఆ ఘట్టం చూసేటప్పుడు ఆ ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకెందుకండి లేటు, ఆ కళ్యాణం ఎలా జరిగిందో మీ కళ్ళతోనే చూసేయండి. అలానే కామెంట్ చేయడం మర్చిపోకండి. గంగా లక్ష్మీ గోదావరి కలశోదకేన కొబ్బరికాయలపైన నీళ్ళు చల్లండి. శ్రీ మహాగణాధి పతయే నమః. ప్రాణప్రతిష్టాపనం కరిస్తే సుముఖో భవ స్వప్రసన్నో భవామహే. మీరు కొంచెం గం గణపతే నమః. ఓం గం ఓం వేదనందాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం స్కందపురుషాయ నమః. రెండు భాగాలతో కంప్లీట్ చేస్తాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. అక్షతలు అక్షతలు ఉన్నాయిగా. ఆత్మానం భవతి జగమయ భవయ పుణ్యామస్మి సంస్కృతే. ఓం శ్రీ పుణ్యావదేవతాభ్యో నమః.
ఓం భద్రం కన్నే విజ్ఞాదేవ భద్రం పరిచయమాన్ దేవాః తాన్యస్మాని ప్రథమాన్యాసన్నదేహనాగమిష్టపురే భాగ్యావిద్యాభ్య సంపూర్ణ పురుషేషమస్య కళ్యాణం చాలా బాగా జరిగిందండి. సాయంత్రం మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ అయితే మా బామ్మర్ది గారు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కొంచెం షాక్ అయ్యాను. షాక్ ఏంటంటే ఎప్పుడు మా బామ్మర్ది గారు రూపాయి ఖర్చు పెట్టాడు, అలాంటిది మా కోసం మా సెలబ్రేషన్ చేయడం కోసం వాడు ఖర్చు పెట్టాడు అనమాట. నేను అక్కడ హ్యాపీ అయ్యాను. ఇంకా డబుల్ హ్యాపీ ఏంటంటే ఆ సెలబ్రేషన్లో మా సడ్డకుడు అయితే అటెండ్ అయ్యాడు ఈవినింగ్ టైంలో. అక్కడ డబుల్ హ్యాపీ. ఆ వీడియో కూడా మీరు చూసేయండి.
ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.